క్రీడారంగం ఇప్పుడు మిమ్మల్ని అన్ని రకాల ఆటలు ఆడిస్తాం. ప్రైజులు ఎవరికి వస్తాయి? చివరికి నాకు వస్తాయి, మీకు ఎందుకు వస్తాయి? రైట్. ఈ స్పోర్ట్స్లో చాలా ఇష్యూస్ మీకు నేను ఇప్పుడు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. వాట్స్ ద ఎగ్జామ్ డేట్? February 25th. February 25 ఎగ్జామ్ ఉంది కాబట్టి అకార్డింగ్ టు ద షెడ్యూల్ జాన్యువరి కరెంట్ అఫైర్స్, డిసెంబర్ కరెంట్ అఫైర్స్, నవంబర్ కరెంట్ అఫైర్స్, అక్టోబర్ కరెంట్ అఫైర్స్, సెప్టెంబర్. ఈ 5 months వెరీ క్రూషియల్, మామూలుగా కాదు. అందులో ఎగ్జామ్ డేట్ నుంచి 3 months బ్యాక్ ఈ మంత్ అయితే మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐదర్ నవంబర్ ఆర్ డిసెంబర్. ఈ 2 months కరెంట్ అఫైర్స్లోంచే మీకు 70% క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే క్లియర్ కట్గా మొత్తం చదవాలి. 1-2 వెనక్కి వెళ్తాడండి. ఏ జనవరికో ఫిబ్రవరికో వెళ్తాడు. అది ఏ ఇంటర్నేషనల్ మెయిన్ ఇష్యూ అవ్వడమో లేకపోతే నేషనల్లో మెయిన్ ఇష్యూ అవ్వడమో జరుగుతుంది. మీరు కావాలంటే ఓల్డ్ పేపర్ ఏదైనా తీసి చూసుకోండి. కరెంట్ అఫైర్ అంటే ఎగ్జామ్ జరిగిన దానికి వెనక్కి ఒక 2-3 నెలల్లో ఎక్కువగా ఒకే నెలకు సంబంధించిన ఎక్కువ అడిగేస్తున్నాడు. అది ఏ నెలైనా కావచ్చు, ఐదర్ నవంబర్ ఆర్ డిసెంబర్. ఈ 2 బాగా మైండ్లో పెట్టుకోండి. అలాగని చెప్పి మిగతా చదవడం మానేకండి. ఎక్కువ క్రూషియల్ పాత్ర పోషించేది ఇదే. అయితే ఇప్పుడు మనం ఈ స్పోర్ట్స్ కేటగిరీలో మీ అందరికీ బాగా తెలిసినటువంటిదే ఇంకొకటి కూడా స్టార్ట్ చేస్తాను. అది కూడా మీకు ఈజీగానే ఉంటుంది. అదేమిటి? ఫస్ట్ అంటే 2023. అబ్బా సూపర్ అండి. ఇప్పుడు నేను అడుగుతాను కదా వరుసగా ఎన్ని క్వశ్చన్స్ చెప్తారో. మీరు క్వశ్చన్స్ కానీ చెప్పితే నేను నోట్స్ కూడా ఇవ్వక్కర్లేదు, మీకు తెలిసిపోయినట్టే. వరల్డ్ కప్, క్రికెట్, రైట్. ఈ 2023 ఈ వరల్డ్ కప్ అనేది ఏ ఫార్మాట్? ఓడిఐయా, T20 అయ్యా? వెరీ గుడ్. ఓడిఐ అంటే వన్డే. వెరీ గుడ్ అమ్మా. వన్డే ఇంటర్నేషనల్స్, ఓడిఐ. క్రికెట్ని ఏమని పిలిచేవారు గతంలో? జెంటిల్మన్ గేమ్. ఏమని పిలిచేవారు? జెంటిల్మన్ గేమ్ అని పిలిచేవారు. అలాంటి జెంటిల్మన్ గేము ఒకప్పుడు ఓన్లీ టెస్ట్ ఫార్మాట్లో ఉండేది. అది కూడా అయిపోయేంత వరకు ఆడుకోవడమే, బ్యాట్స్మెన్ అవుట్ అయ్యేంత వరకు ఆడుకోవడమే. అది మరీ ఎక్కువ లెంగ్త్ అవుతుందని చెప్పి దాన్ని టెస్ట్లో 5 daysకి తీసుకొచ్చారు. ఆ 5 daysలో ఒక్కొక్క జట్టు 2 innings ఆడి ఒక్కొక్క రోజు 90 ఓవర్లని బౌల్ చేసేలాగా నిబంధనలు రూపొందించారు. అది కూడా ఎక్కువ అవుతుందని చెప్పి ఏ ఫార్మాట్కి వచ్చారు? ఓడిఐ ఫార్మాట్. ఓడిఐ ఫార్మాట్ అంటే గతంలో ఎన్ని ఓవర్స్ ఉండేవి? 60 overs ఉండేవి. 60 overs ఉండేవి. ఈ 60 overs ఫార్మాట్ ఒక రోజులో అవ్వట్లేదు. వన్డే అంటే ఒక రోజులో పూర్తి అయిపోయేది అని అవ్వకపోవడంతో దీనిని 50 overs. 1 daysలో ఏ ఓవర్స్ వచ్చినాయి? 50 overs వచ్చాయి. 50 overs ఎప్పటి నుంచి వచ్చాయో కూడా చెప్తాను. 50 ఓవర్ల ఫార్మాట్. చాలా అద్భుతమైన ఆదరణ పొందినటువంటి ఫార్మాట్ ఇది ఒకప్పుడు. దీనిలో వరల్డ్ కప్ని కూడా స్టార్ట్ చేశారు. ఎప్పుడు? 1975. 1975లో ఫస్ట్ వన్డే వరల్డ్ కప్ జరిగింది. వేర్? ఇంగ్లాండ్లో జరిగితే హూ ఆర్ ద విన్నర్స్? వెస్ట్ ఇండీస్. ఇది కూడా ఒక క్వాడ్రాన్యువల్ ఈవెంట్, అంటే 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి రెండోది 1979. అది కూడా ఇంగ్లాండ్లోనే జరిగితే హూ వాజ్ ద విన్నర్? వెస్ట్ ఇండీసే గెలుపొందింది. దాని తర్వాత మనకి 3వ వరల్డ్ కప్ 1983. హూ ఆర్ ద విన్నర్స్? ఇండియా. హూ వాజ్ ద కెప్టెన్? కపిల్ దేవ్. అయితే 1983 వరకు కూడా 60 ఓవర్ ఫార్మాట్లోనే వన్డే వరల్డ్ కప్ జరిగింది. అంటే ఆఫ్టర్ దట్ 1987 నుంచి 50 ఓవర్స్లోకి ఇది మారింది. మరి బ్లైండ్ స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు, క్రికెటర్స్. వారికి వన్ డేస్ నిర్వహిస్తే ఎన్ని ఓవర్స్కి? బ్లైండ్ క్రికెటర్స్కి అంటే వారికి పాక్షికంగా కనిపిస్తుందండి, పార్షియల్లీ బ్లైండ్. వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు ఆడితే, వన్డే మ్యాచ్లు ఆడితే వారికి బౌల్ చేసేది ఒక రోజులో 40 ఓవర్స్. దాన్ని వన్డే అనే పిలవాలి. అయితే ఇలా
బాగా గుర్తుపెట్టుకున్నామా? ఫస్ట్ 2 వరల్డ్ కప్స్ యొక్క విన్నర్ పేరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే చాలా కీలకం ఇక్కడ 2023లో దానికంటే ముందు ఇది ఒకటి ఉంది కదా, 50 ఓవర్ ఫార్మాట్ కూడా బోర్ కొట్టింది జనాలకి. దాంతో ఎక్కడికి వచ్చాం మనం? T20I అంటే 2020 ఇంటర్నేషనల్స్. 2003లో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన స్టూవర్ట్ రాబర్ట్సన్ ఈ T20 ఫార్మాట్ని ప్రపోజ్ చేశాడు. హూ ప్రపోజ్డ్ దట్? స్టూవర్ట్ రాబర్ట్సన్, బిలాంగ్స్ టు ఇంగ్లాండ్. అది కూడా ఇప్పుడు బోర్ కొడుతుంది మనకి. ఎక్కడికి వస్తుంది ఇప్పుడు? T10 వస్తుందండి. ఆల్రెడీ స్ట్రీట్ లీగ్ ఒకటి వచ్చింది, ఇప్పుడు అనౌన్స్ చేశారు, ఇండియన్ స్ట్రీట్ లీగ్. ఇందులో 5 జట్లు 6 జట్లు ఉంటున్నాయి. అందులో ఒక జట్టుని అమితాబ్ బచ్చన్ కొన్నాడు, ముంబై జట్టుని. కర్ణాటకని హృతిక్ రోషన్ కొన్నాడు. టెన్నిస్ బాల్తోనండి 10 ఓవర్స్. వాళ్ళు వీధులు ఆడుకునేవారు, ఇప్పుడు స్టేడియంలో ఆడతారు. రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయండి, ఓపెన్ అయినాయి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టచ్చు. కాకపోతే ఫీ ఉందండి, 2000 వరకు ఫీ అవుతుంది రిజిస్ట్రేషన్. టెన్నిస్ బాల్తో స్టేడియంస్లో. ఏపీ జట్టు కూడా ఉందండి, ఏపీ కూడా ఉంది అందులో. మనకి ఇస్తాడు ఆప్షన్స్, ఒకసారి క్లిక్ చేసి చూడండి. రైట్, స్ట్రీట్ ప్రీమియర్ లీగ్, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్, ISPL అండి. ISPL ఒక జట్టుని అజయ్ దేవగన్ కూడా కొన్నాడు. అజయ్ దేవగన్ కాదు, అక్షయ్ కుమార్. 3 జట్లు ఓనర్లు ఆల్రెడీ తెలిసిపోయారు, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్. కాబట్టి T10 ఫార్మాట్ వస్తుంది. T10 కూడా బోర్ కొడితే ఒకే ఓవర్, ఆ ఓవర్ కూడా బోర్ కొట్టింది, టాస్ వేసి గెలిచినట్టు కప్పు ఇచ్చేస్తారు. నువ్వు గెలిచావు, కప్పు పట్టుకెళ్ళిపోవడమే. అప్పటి వరకు నవంబర్ 19 వరకు మనం వెయిట్ చేసి ఉండక్కర్లే. లాస్ట్ ఇయర్ అలాగే కదా, సరే ఈ ఇయర్ ఓకే. అలా T10 ఫార్మాట్ వచ్చింది, వస్తుంది భవిష్యత్తులో. అయితే 2023లో జరిగిన ఈ వరల్డ్ కప్ ఎన్నోది? వాట్స్ ద ఎడిషన్? వాట్ ఈస్ ద ఎడిషన్? 13th, 13వ ఎడిషన్. ఈ 13వ ఎడిషను ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫైనల్ ఎప్పుడు జరిగింది? ఇది బాగా గుర్తుండిపోద్ది, పీడకాలం మనకి బాగా గుర్తుండిపోద్ది. November 19. టోటల్ డేస్, టోటల్గా వన్డే వరల్డ్ కప్ 2023 46 రోజుల పాటు జరిగింది. 46 రోజుల పాటు జరిగిన ఈ వన్డే వరల్డ్ కప్, 13వ వన్డే వరల్డ్ కప్, హూ హోస్ట్ దట్? ఎవరు హోస్ట్ చేశారు? ఇండియా హోస్టెడ్ దిస్ వరల్డ్ కప్. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయిన 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్రపంచ కప్ని భారత్ హోస్ట్ చేయడం ఇది ఎన్నోసారి? మీరు పుట్టిన తర్వాత ఇది 2వసారే. భారత్ ఈ వరల్డ్ కప్ని హోస్ట్ చేయడం ఇది 4th టైం. భారత్ ఇండివిజువల్గా ఈ వరల్డ్ కప్ని హోస్ట్ చేయడం ఫస్ట్ టైం. అంటే ప్రీవియస్గా హోస్ట్ చేసిన 3 ఎడిషన్స్ కూడా వేరే దేశాలతో జాయింట్గా హోస్ట్ చేసింది. దాంట్లో ఫస్ట్ 1987 ఇండియా పాకిస్తాన్ వాజ్ జాయింట్లీ హోస్టెడ్ దట్ ఈవెంట్ 1987లో. ఆఫ్టర్ దట్ 1996 1996లో ఇండియా, పాకిస్తాన్, శ్రీలంకలు కలిపి హోస్ట్ చేశాయి. ఆఫ్టర్ దట్ 2011 ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక 3 countries jointly hosted 2011 edition. Now 2023 ఇండివిజువల్లీ సోల్లీ హోస్టెడ్ బై ఇండియా. భారత్ స్వతహాగా ఇండివిజువల్గా నిర్వహించడం జరిగింది. అలా ఇండివిజువల్గా నిర్వహించడం ఇది ఫస్ట్ టైము. ఓవరాల్గా అయితే ఇది 4th టైం. ఇక్కడి వరకు మీకు నేను క్వశ్చన్స్ని డిజైన్ చేస్తాను, చూడండి ఎలా క్వశ్చన్ రావచ్చు అన్నది. 2023 వన్డే ప్రపంచ కప్ గురించి సరైన వాక్యము లేదా వాక్యాలు. ఏ, ఈ 2023లో జరిగిన ప్రపంచ కప్ 13వది. బి, ఇది 46 రోజుల పాటు భారత్లో జరిగింది. సి, ఇది భారత్లో జరగడం ఓవరాల్గా 3వసారి, స్వతహాగా నిర్వహించడం మొదటిసారి. డి, భారతదేశము గతంలో వివిధ దేశాలతో కలిపి ఈ ప్రపంచ కప్ని నిర్వహించలేదు అని ఇచ్చాడు అనుకుందాం. ఇప్పుడు అందులో సరైనవేవో సరికానివేవో ఏ క్వశ్చన్ అడిగినా మనం పెట్టడానికి రెడీగా ఉండాలి. అంటే మన దగ్గర ఏముండాలి? కాన్సెప్ట్, నాలెడ్జ్ ఉండాలి, ఆయుధం ఉండాలి. మీరు యుద్ధం చేస్తున్నప్పుడు ఆయుధాలు లేకుండా వెళ్తే సత్తారు కదా. అప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఆయుధాలు ఉండాలి. ఆ ఆయుధమే కాన్సెప్ట్.
ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 3 పాయింట్లలోంచే నేను ఒక క్వశ్చన్ తయారు చేశాను. తయారు చేసినప్పుడు మీరు కూడా ప్రిపేర్ అవుతున్నప్పుడు అలాగే తయారు చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలా క్వశ్చన్ వస్తుంది. ఎప్పుడు ఇండివిజువల్గా 2023 వరల్డ్ కప్ విజేత ఎవరంటే చిన్న పిల్లని అడిగినా చెప్తాడు. ఆ క్వశ్చన్స్ మానేసాయి రావడం. మీరు చిన్నపిల్లలు కాదు కదండి, చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు అన్నాను. ఓకే, కాబట్టి ఇండియా హోస్ట్ చేసింది ఇది 4వసారి, ఇండివిజువల్గా హోస్ట్ చేయడం ఫస్ట్ టైం. రైట్. వాట్ ఈస్ ద మస్కట్ ఆర్ మస్కట్స్? మస్కట్ అంటే తెలుసా ఇంతకీ? మస్కట్ అంటే ఒక లోగో, ఒక చిహ్నం, ఒక గుర్తు. చాలా ఇంపార్టెంట్. ఈసారి మస్కట్స్ని 2 మస్కట్స్ని తీసుకున్నారు. ఒకటి టాంక్, 2 బ్లేజ్. టాంక్ అండ్ బ్లేజ్ ఆర్ ద మస్కట్స్ ఫర్ ద 13th వరల్డ్ కప్. టాంక్, బ్లేజ్, ఒక మెన్ ఒక ఉమెన్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. ఏమిటది? మెన్ ఉమెన్. టాంకు బ్లేజ్ కాదు. బాగా వినిపిస్తుంది, మీకు ఎందుకు తెలియకుండా ఉంటుంది? టాంకు బ్లేజ్ కాదు, మెన్ ఉమెన్. ఎందుకంటే 2023లో ఆసియా క్రీడలు జరిగాయి. అక్కడ ఇద్దరు ఫ్లాగ్ బ్యారర్స్ ఇచ్చారు. అంతకుముందు ఒలింపిక్స్ జరిగాయి 2021లో. ఫస్ట్ టైం 2 బ్యారర్స్, ఫ్లాగ్ బ్యారర్స్, 1 ఉమెన్ 1 మెన్. దీన్నే మనం ఏమంటాం సింపుల్గా? జెండర్ పారిటీ, లింగ సమానత్వం. మన సెప్టెంబర్లో కూడా కొత్తగా పార్లమెంట్ బిల్డింగ్లో జరిగింది ఏమిటి? ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉందని ఉమెన్కే తెలియదు, అదే గ్రేట్. కాబట్టి 33%, 1/3. కాబట్టి అది 2029 తర్వాత అమల్లోకి వస్తుంది, ఇప్పుడు రాదు. అయితే ఈ జెండర్ పారిటీ అనేది చాలా కీలకం, ఖచ్చితంగా కీలకం. కానీ ఇక్కడ చూశారు కదా జెండర్ పారిటీ మరి ఎక్కడుందో ఏటో. మొన్న రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది లింగ సమానత్వం మీద. భారత్ ఎక్కడ ఉందండి 100 దాటి మన ర్యాంకు. భారత్ లింగ సమానత్వాన్ని సాధించాలంటే ఆడామగ సమానమే అనేది సాధించాలంటే ఇంకొక 108 సంవత్సరాలు పడుతుందటండి. ఇంకొక 108 సంవత్సరాలు జరగదండి. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో బస్సులన్నీ వాళ్ళకే, మన సిటీ బస్సుల్లో ముందు సీట్లన్నీ వాళ్ళకే. మరి జెండర్ పారిటీ అక్కడ ఎక్కడ ఉంది? లేదు. అవసరమైతే ఒక మెన్ లేచి సీట్ ఇస్తాడు ఉమెన్కి, కానీ ఉమెన్ లేచి మాత్రం మెన్కి సీట్ ఎవరు? మనం ఉదార స్వభావం అండి. మీరు ఎక్కడికో వెళ్ళకండి. రైట్. వాట్ ఆర్ ద మస్కెట్స్? టాంక్ అండ్ బ్లేజ్. ఒక బౌలరు ఒక బ్యాట్స్మెన్. ఇది టాంక్ అండ్ బ్లేజ్ మస్కట్. వాట్ ఈజ్ అన్ అఫీషియల్ యాంథమ్? ఈ వరల్డ్ కప్కి ఒక అధికారిక గీతం ఉంది, పాట, యాంథమ్. చెప్పండి అదేమిటో. చూశారు కదా, ఇన్ని తెలియదు వరల్డ్ కప్ అనగానే. క్వశ్చన్ వస్తే ఇలాగే చూస్తాం అక్కడ ఇన్విజిలేటర్ మొహాన్ని ఎగ్జామ్ హాల్లో. చాలా ఇంపార్టెంట్. దిల్ జష్న్ భోలే అనే పల్లవితో స్టార్ట్ అవుతుంది ఆ పాట. వాట్స్ ద యాంథమ్? దిల్ జష్న్ భోలే. రణ్వీర్ సింగ్ కనిపిస్తాడు ఆ పాటలో. దీన్ని భారతదేశంలో మోర్ ఓవర్ ప్రధానంగా ఉన్న భాషలన్నింటిలో కూడా ఈ పాటను రిలీజ్ చేశారు, ఇంక్లూడింగ్ తెలుగు. తెలుగులో ఎస్పి చరణ్ ఈ పాటను పాడాడు. సంగీతం ప్రీతం. ఈ పాటని కంపోజ్ చేసింది ఎవరు? ప్రీతం. ఎందుకంటే 2011 వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా మన స్టేట్లో జరిగిన ఒక ఎగ్జామ్లో అడిగాడు 2011 వరల్డ్ కప్ యాంథమ్ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడిగాడు 2011 వరల్డ్ కప్ తర్వాత. ఇప్పుడు కూడా సేమ్, దీని మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం. తెలుగులో పాడింది ఎస్పి చరణ్, బాలసుబ్రహ్మణ్యం గారు అబ్బాయి ఎస్పి చరణ్. కాబట్టి దిల్ జష్న్ భోలే అనేది చాలా ఇంపార్టెంటు. ఈ మస్కట్టు, యాంథము ఏదున్నా ఖచ్చితంగా మనం చదవాలి. మోటోస్ ఉంటాయి, అలాగే నినాదం అంటారు. ఆ మోటో కూడా చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు పాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు, ఏమైనా గేమ్స్, ఒలింపిక్స్ మోటో కావచ్చు ఏమైనా. దీనికైతే మోటో లేదులండి. అలాగే ఈ ప్రపంచ కప్లో పాల్గొన్న జట్లన్నీ, హౌ మెనీ టీమ్స్ వర్ పార్టిసిపేటెడ్? 10 టీమ్స్, 10 జట్లు పాల్గొన్నాయి. ఈ 10 జట్లు వన్డే ఫార్మాట్లో ఏ పద్ధతిలో ఆడాయి? రౌండ్ రాబిన్ అండ్ నాకౌట్. 2 పద్ధతులు అండి, రౌండ్ రాబిన్ అండ్ నాకౌట్ పద్ధతి. రౌండ్ రాబిన్ అంటే ఏం లేదమ్మా, 1 2 3 4 5 6 7 8 9 10 10 జట్లు ఉన్నాయి. ఈ 10 జట్లలో ఒకటో జట్టు మిగతా 9 జట్లతోని మ్యాచ్ ఆడుతుంది. అదే రౌండ్ రాబిన్ అంటే ఆ పాల్గొన్న, అంటే ఇక్కడ గ్రూపులుగా విభజించలేదు, అన్ని జట్లకి ఇచ్చారు, అన్ని జట్లు
మిగతా జట్లతో మ్యాచ్లు ఆడతాయి. అంటే ఒక్కొక్క జట్టు 9 మ్యాచెస్, 9 మ్యాచ్లు ఆడినాయి చూసుకోండి. అంటే యావరేజ్న 5 9 ఎంత 45. లీగ్ దశలో 45 మ్యాచ్లు, సెమీస్లో 2 మ్యాచ్లు, ఫైనల్ 1 మ్యాచ్. కాబట్టి 10 జట్లు ఆడిన మొత్తం మ్యాచ్లు 48 మ్యాచ్లు. 48 మ్యాచెస్ దే హ్యావ్ ప్లేడ్. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రౌండ్ రాబిన్ పద్ధతి అయిపోయినాక వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నాకౌట్. ఒక మ్యాచ్ ఓడిపోతే ఇంటికే. ఐపీఎల్లో ఈ పద్ధతి లేదండి. పథకాల పట్టికలో ఎలిమినేటర్ మ్యాచెస్ ఉంటాయి మరలా. అంటే దాన్ని ఏమంటారు, పాయింట్స్ టేబుల్లో పైన ఉన్నదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ 10 జట్లు 48 మ్యాచ్లనే భారతదేశం నిర్వహించింది. భారతదేశం మొత్తం ఎన్ని నగరాల్లో నిర్వహించింది? టోటల్గా 10 సిటీస్లో నిర్వహించింది. 10 సిటీస్లో హైదరాబాద్లో తప్ప, ఎక్సెప్ట్ హైదరాబాద్, రిమైనింగ్ 9 సిటీస్ హోస్టెడ్ 5 మ్యాచెస్ ఈచ్. 9 నగరాలు, ఒక్కొక్క నగరము 5 మ్యాచ్లు చొప్పున. ఎన్ని? 45 మ్యాచెస్. ఓన్లీ హైదరాబాద్ హోస్టెడ్ 3 మ్యాచెస్. దెర్ ఈజ్ నో మ్యాచెస్ అలాటెడ్ ఫర్ విశాఖపట్నం. వరల్డ్ కప్కి అసలు లేదు, మనల్ని అసలు చూడరు. అయితే బెంగళూరు లేదా చెన్నై, మరీ లేకపోతే హైదరాబాద్ ఇస్తారు. సౌత్ అంటే ఈ రెండే. సౌత్ అంటే బెంగళూరు, స్టేడియం పేరు చిన్నస్వామి. చెన్నై అంటే ఎంఏ చిదంబరం, చపాక్ స్టేడియం అంటారు, చిదంబరం స్టేడియం అంటారు. ఈ 2 తప్ప సౌత్కి అసలు మనకి ఛాన్సే లేదు. అందులో మరలా మన వైపు చూడమన్నా చూడరు. అందుకే మనం ఎక్కడ తిట్టుకుంటామని ఆస్ట్రేలియాతో ఫస్ట్ T20 ఇచ్చేసారు మనకి హోస్ట్ చేయడానికి. అంతే, అలాంటివే వస్తాయి మనకి. వరల్డ్ కప్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. హోస్ట్ చేస్తే విపరీతమైన పర్యాటకం. మీరు ఫైనల్ మ్యాచ్లో చూసి ఉంటారు. నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్, గుజరాత్. ఫైనల్కి భారత్ చేరుతుందని ముందే ఊహించి రూమ్స్ బుకింగ్ 2 lakh అయినా దొరకలేదంట పెర్ డే. 2 lakh అయినా రూమ్ దొరకలేదంట. అంటే ఎంత బిజినెస్ జరుగుంటుందో ఆలోచించండి. అంటే అక్కడ లోకల్ వారికి ఎంత ఎంప్లాయ్మెంటో అనేది ఊహించుకోవాలి. అక్కడ జరిగితే మనకేట్లే అని అనుకోకూడదు. ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఎక్సెప్ట్ హైదరాబాద్ 9 సిటీస్ హోస్టెడ్ 5 మ్యాచెస్ ఈచ్. హైదరాబాద్లో మాత్రం ఉప్పల్ స్టేడియం అంటారు కదా, 3 మ్యాచ్లు జరిగాయి. మొత్తం 48 మ్యాచెస్. అసలు ఒక లీగ్ మ్యాచ్లు మనకి ఇచ్చిన సెమీసు ఫైనల్స్ అయితే అసలు ఎవరు సమస్య, లీగులకే దిక్కులేదు, ఇంక సెమీసు ఫైనల్. అయితే ఇక్కడ ఈ ఇంపార్టెంట్ అయినటువంటి అంశంలో చాలా కీలకంగా గుర్తుపెట్టుకోవాల్సింది మన పాయింట్స్ టేబుల్లో టాప్ 4 ఏవి? ఇండియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఇవి ఆర్డర్. ఈ ఆర్డర్లో చాలా కీలకం. 1వ స్థానంలో ఉన్నది, 3వ స్థానంలో ఉన్నది ఫస్ట్ సెమీఫైనల్ ఆడతాయి. 2వ స్థానంలో ఉన్నది, 4వ స్థానంలో ఉన్నది సెకండ్ సెమీఫైనల్. మొదటి సెమీఫైనల్ ఆడింది ఇండియా న్యూజిలాండ్. వేర్? వాంఖడే స్టేడియం, ముంబైలో. 2వ సెమీఫైనల్ సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఇది ఈడెన్ గార్డెన్స్, కోల్కతాలో జరిగింది. ఫస్ట్ సెమీఫైనల్లో భారత్ న్యూజిలాండ్ని ఓడించి ఫైనల్కు చేరింది. 2వ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాను ఓడించి ఫైనల్కు చేరింది. అయితే చాలా కీలకమైనటువంటిది, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏమిటంటే, ఫస్ట్ సెమీఫైనల్ వాంఖడే స్టేడియం ముంబైలో జరిగినప్పుడు విరాట్ కోహ్లీ సాధించిన రికార్డ్ ఏమిటి? వాట్ ఇస్ ద రికార్డ్? 50 centuries in 1 day. He break the record of Sachin Tendulkar. 49 వన్డే సెంచరీస్ రికార్డ్ని బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసిన తర్వాత ఆ మ్యాచ్ని సచిన్ టెండూల్కర్ కూడా చూడడం జరుగుతూ ఉంది. ఆయనకు ఒక గౌరవ వందనం ఇచ్చాడు. గౌరవ వందనం తర్వాత ఏం చేశాడో మనందరికీ తెలుసు, రైట్? అని చెప్పమంటారు ఇప్పుడు లైవ్ టెలికాస్ట్. ఆమెకేం పని లేదు, ప్రతి మ్యాచ్కి వస్తుండేది. అందులోనూ కీలకమైన మ్యాచ్, సెంచరీ చేశాడు, రికార్డు ఒకటి వచ్చింది. ఈ రికార్డు తర్వాత ఆయన విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు? కోహ్లీ విగ్రహాన్ని. మనం ఆ ఫ్లయింగ్ వరకే ఉండిపోయాం. ఆయన భార్య పేరు ఏం పేరు? వాళ్ళిద్దరిని కలిపి ఏమంటారు? విరదీయండి సంధిని. విరాట్ ప్లస్ అనుష్క ఈజ్ ఈక్వల్ టు ఏ సంధి? సవన్ దీర్ఘ సంధి, ప్రేమ సంధి, రైట్?
అయితే ఇక్కడ జైపూర్ మ్యూజియం అండి. ఏ మ్యూజియంలో పెట్టారు? జైపూర్ మ్యూజియం. చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటివి మనకి క్వశ్చన్స్ జాగ్రత్తగా వస్తాయి. దీనికంటే ముందు మనకి అదే నవంబర్ 2వ తేదీన శ్రీలంకకి మనకి మ్యాచ్ జరిగే ముందు వాంఖడే స్టేడియంలో ఎవరి విగ్రహం పెట్టారు? సచిన్ టెండూల్కర్ కాంస్య విగ్రహాన్ని. చాలా ట్రోల్స్ జరిగాయి దాని మీద. దగ్గర నుంచి చూస్తే స్టీవ్ స్మిత్ బొమ్మలా ఉందట. అది ఆస్ట్రేలియా వాడిది. సచిన్ టెండూల్కర్ కాకుండా స్టీవ్ స్మిత్ లేదా సచిన్ టెండూల్కర్ అని విపరీతంగా జరిగింది ఎక్స్లో దాని మీద ట్రోలింగ్. కాబట్టి 50 అది అద్భుతం. వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ చేసిన సెంచరీలు ఎన్ని? 47. ఈ వరల్డ్ కప్లో చేసినవి 3, దాంతో 50 సెంచరీలు. అయితే అదే ఫస్ట్ సెమీస్లో 7 వికెట్లు తీసిన భారతీయ బౌలర్ మహమ్మద్ షమి. ఒక మ్యాచ్లో ఒక వన్డేలో 7 వికెట్లు తీసిన ఫస్ట్ అండ్ లాస్ట్ బౌలర్ ఇప్పటివరకు ఆయనే, మహమ్మద్ షమి. ఓవరాల్గా టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసింది కూడా షమియే. ఎన్ని? 24, 24. అది కూడా 7 మ్యాచ్ల్లో. మొదటి 3 మ్యాచ్లు ఆయన ఆడడానికి అవకాశం రాలే, 4 మ్యాచ్లు అనుకుంటాను. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఇంజురీ తర్వాత షమీకి అవకాశం వచ్చింది. అలా మనకి ఈ వరల్డ్ కప్ సెమీస్ నుంచి ఫైనల్కి చేరుకున్నాం. భారతదేశం ఫైనల్కి చేరడం ఇది ఎన్నోసారి? 4th టైం, 4వసారి. గతంలో మనం ఫస్ట్, సెకండ్ 2003, థర్డ్, 4th 2023. ఇది 4వసారి. 4 సార్లులో మనం 2 సార్లు మాత్రమే గెలిచాం. ఒకటి 1983 అండర్ ద కెప్టెన్సీ ఆఫ్ కపిల్ దేవ్, అండ్ నెంబర్ 2 2011 అండర్ కెప్టెన్సీ ఆఫ్ మహేంద్ర సింగ్ ధోని. ఇక్కడ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఫైనల్లో ఓడిపోయాం. ఇక్కడ రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఓడిపోయాం. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ 2 దగ్గరలో ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయాం. 2003 ఆస్ట్రేలియా చేతిలోనే. కాకపోతే అప్పుడు వాళ్ళు 348 ఎన్నో కొట్టారు ఫస్ట్ బ్యాటింగ్ చేసి. ఇక్కడ మాత్రం మనం 240 కొట్టాం. 240 ఫస్ట్ బ్యాటింగ్ చేసి. కాబట్టి ఈ 2 సార్లు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా చేతిలోనే ఓడిపోయాయి. ఒరిజినల్గా ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోవాలా. 201 పడుకొని మరీ కొట్టిశాడు. పడుకొని మరీ కొట్టిశాడు గ్లెన్ మ్యాక్స్వెల్. ఈ వరల్డ్ కప్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ గ్లెన్ మ్యాక్స్వెల్. నమోదైన ఏకైక డబుల్ సెంచరీ గ్లెన్ మ్యాక్స్వెల్. ఓవరాల్గా ఇది వన్డేలో ఎన్నో డబుల్ సెంచరీ. ఓవరాల్గా అన్ని క్వశ్చన్సే, అన్నీ ఇంపార్టెంట్. ఈ వన్డేలో గ్లెన్ మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీ చేయడం అందరికీ తెలుసు. ఓవరాల్గా వన్డేలో ఇది 11వ డబుల్ సెంచరీ. అదే వరల్డ్ కప్స్లో అయితే 3వ డబుల్ సెంచరీ. గతంలో ఫస్ట్ వరల్డ్ కప్లో ఫస్ట్ డబుల్ సెంచరీ చేసింది మార్టిన్ గప్టిల్ 2015 వరల్డ్ కప్లో. 2వ వాడు క్రిస్ గేల్. మార్టిన్ గప్టిల్ వెస్టిండీస్ పైన, క్రిస్ గేల్ ఏమో జింబాబ్వే పైన. ఈయనేమో బంగ్లాదేశ్ పైన. మ్యాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్ పైన. ఆ రోజు ఆఫ్ఘనిస్తానే గెలిచేయాల. ఘోరం. అప్పుడు నాకు డౌట్ వచ్చిందండి, వీళ్ళు ఫైనల్కి రాకూడదు, వస్తే కప్పటికి వెళ్ళిపోతారు గ్యారంటీ. అంతేకాదు ఆ రోహిత్ శర్మ 47 స్కోర్ మీద 5 సార్లు 6 సార్లు అవుట్ అయ్యాడట. అదొక హైలైట్. ఒకే స్కోర్ మీద అన్ని సార్లు అవుట్ అవడవా. లాస్ట్ ఫైనల్లో కూడా 47. అయితే సాధారణంగా ఇదోటి గుర్తుపెట్టుకోవాలి, అత్యధిక డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ ఎన్ని? 3. ఫస్ట్ డబుల్ సెంచరీ ఇన్ వన్డేస్ సచిన్. సెకండ్ సెహవాగ్. ఓకే. అలాగే ఇక్కడ ఫాస్టెస్ట్ 100 ఇన్ వన్డే వరల్డ్ కప్. ఫాస్టెస్ట్ ఇందులో ఈ వరల్డ్ కప్లో ఓవరాల్గా వన్డేస్లో ఫాస్టెస్ట్ సెంచరీ ఏబి డివిలియర్స్. 2023 వరల్డ్ కప్లో గ్లెన్ మ్యాక్స్వెల్. ఒకే రికార్డులు ఒకే దగ్గర చదివేయాలి మనం. అలాగే మనకి ఇక్కడ 4 సార్లు ఫైనల్కి చేరాం, 2 కప్పులు మాత్రమే గెలిచాం. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా ఇది ఫైనల్కి చేరడం 8వసారి. ఫైనల్కి చేరడం 8వసారి. కప్పు గెలవడం ఇది 6వసారి. 6 సార్లు కప్పు గెలిచింది. మొదటిది 1975లో ఫైనల్లో ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత 1996లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
2 సార్లు ఓడిపోయింది. ఆస్ట్రేలియా కప్పు గెలవని సంవత్సరాలు 1975, 1976. 96. 75లో వెస్టిండీస్ చేతిలో, 96లో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అంతే. మిగతా 6 సార్లు గెలిచింది. అయితే ఇక్కడ ఇందాక ఎన్ని జట్లు పాల్గొన్నాయని చెప్పాం? 10 టీమ్స్. 2 సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఆ వెస్టిండీస్ ఈ వరల్డ్ కప్కి క్వాలిఫై కాలేదు. డిడ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ వరల్డ్ కప్ హిస్టరీ ఆఫ్ వెస్టిండీస్. వెస్టిండీస్ చరిత్రలోనే ఈ వరల్డ్ కప్కి అర్హత సాధించలేకపోయింది. అది చాలా ఘోరమైన పరిస్థితి, చాలా ఘోరం. వాళ్ళు ఎక్కడెట్టుకుంటారండి? అంతే. 2 సార్లు మళ్ళీ కప్పు గెలిచారు. 2 సార్లు గెలిచింది, క్వాలిఫై కాలేదు. అర్హత మ్యాచ్లని క్వాలిఫై అవ్వలేకపోయింది. కాబట్టి అదొక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. 2 సార్లు. ఇప్పటివరకు జరిగిన వరల్డ్ కప్స్ ఎన్ని? ఈ 13ని ఎన్ని గెలిచాయి? ఎన్ని దేశాలు గెలుచుకున్నాయి? హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ వన్ దీస్ 13 వరల్డ్ కప్స్? లెక్కెట్టకండి. నేను ఎన్ని అని అడిగాను, ఏవి అని అడగలేదు. చెప్పండి, ఎన్ని దేశాలు ఈ 13 ప్రపంచ కప్పులను ఇప్పటివరకు గెలుచుకున్నాయి? ఎన్ని గీతలు గీశాను అంటే 6 దేశాలే. ఆస్ట్రేలియా 6 సార్లు. చూడండి, ఆస్ట్రేలియా 6, వెస్టిండీస్ 2, ఇండియా 2, శ్రీలంక 1, పాకిస్తాన్ 1, ఇంగ్లాండ్ 1. 1 1 3 5 13. 13. 1 2 3 4 5 6. 6 దేశం. క్రికెట్కు పుట్టినిల్లైన ఇంగ్లాండ్కు ఇదే తొలి వరల్డ్ కప్. ఎప్పుడు? 2019లో. అది కూడా మన భాషలో చెప్పుకోవాలనుకుంటే కిలాడి చేసి మరి గెలిచారు వాళ్ళు న్యూజిలాండ్ పైన. డక్వర్త్ లూయిస్, ఆ తర్వాత సూపర్ ఓవర్, అన్ని రకాలుగా 2019 వాళ్ళు ఇంగ్లాండ్. ఆ డిపెండింగ్ ఛాంపియన్స్ ఇప్పుడు వచ్చి ముందే వెళ్ళిపోయారు, ఇంటికి ముందే వెళ్ళిపోయారు. చాలా ఘోరమైన ప్రదర్శన చేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. కాబట్టి దీని తర్వాత మనకి కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఆ రికార్డ్స్కి వెళ్ళే ముందు ఈ నోట్స్ రాయండి.